నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే ఆహారం విషయంలో ఒక మాట మనం వింటూ ఉంటాం ఆహారం మనం తినునది మనని తినునది అనే అంటూ ఉంటారు అంటే మనం ఎటువంటి ఆహారాన్ని అయితే తీసుకుంటామో ఆ ఆహారమే మనల్ని తినేస్తుంది అని ఇక స్వీట్స్ విషయానికి వస్తే ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి స్వీట్ టూత్ లేని వాళ్ళకైతే అసలు ప్రాబ్లమే లేదు నాలాంటి వాళ్ళు నాకు స్వీట్ టూత్ లేదు సో నాకు స్వీట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు అయ్య బాబోయ్ చాలా చాలా కష్టం వాళ్ళు స్వీట్స్ ని కంట్రోల్ చేసుకుని ఖచ్చితంగా కంట్రోల్డ్ గా ఉండాల్సిన పరిస్థితిలోనే ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలో చాలా మందిని పట్టి పీడిస్తున్నటువంటి ఒక వ్యాధి ఏదైనా ఉంది అని అంటే అది మధుమేహమే మరి ఈ స్వీట్స్ కి సంబంధించి ఎటువంటి మరి హెల్దీ స్వీట్స్ ఏం తీసుకోవాలి ఏంటి అని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్ అనే మహా ప్రపంచంలో ఎవరిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు మీరే మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు కాకపోతే ఇవాళ నేను మీకు చెప్పాలి అనుకుంది ఏంటి అంటే ఒక బ్యూటిఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ఈ రోజు మన షోలోకి తీసుకొచ్చాను సో వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు మరి నేను ఆహారానికి సంబంధించి మాట్లాడాను కదా స్వీట్స్ కి సంబంధించి మాట్లాడాను కదా దాని రిలేటెడే ముందుగా వాళ్ళకి హలో చెప్పేద్దాము వాళ్ళు అసలు ఏ బిజినెస్ లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం గంగ గారు నమస్తే అండి సుజాత గారు నమస్తే అండి షణ్ముఖ ఫుడ్స్ అంటూ ఒక బ్యూటిఫుల్ జర్నీని స్టార్ట్ చేశారు మీరు రైట్ ఎక్కడ వారు ముందుగా మీరిద్దరు ఏంటి మీరు సిస్టర్సా లేకపోతే సిస్టర్స్ ఎవరు మాట్లాడతారు గంగ గారు చెప్పండి నమస్తే అండి పెట్టండి అనకాపల్లి జిల్లా మేము షణ్ముఖం ఫుడ్స్ ప్రిపేర్ చేస్తున్నామండి ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇందులో 3 ఇయర్స్ నుంచి షణ్ముఖ హోమ్ ఫుడ్స్ ఏం దొరుకుతాయి షణ్ముఖ హోమ్ ఫుడ్స్ లో మొత్తం అన్ని హెల్దీ ఫుడ్స్ ఉంటాయండి అన్ని కూడా అంటే ప్రతిదీ నేను ఫస్ట్ అసలు నా జర్నీ ఎలా జరిగింది చెప్పండి మీరు చెప్తారు కదా తప్పకుండా ఎలా మాట్లాడాలో ఏం కాదు మీరు చక్కగా నేను స్టార్టింగ్ ఏంటంటే అండి ఒక రోజు నాకు నా ఐడెంటిటీ నేను ఎవరు అన్న థాట్ వచ్చిందండి నేను ఎవరిని అసలు నేను ఎవరు అన్న థాట్ నాకు ఎందుకు వస్తుందని చెప్పి నేను పిఎంసి మెడిటేషన్ ఆయన్ని అడిగాను సాక్షాత్ అవి అడిగితే ఆయన కాదమ్మా కొంచెం మందికి రేర్ గా వస్తుంది ఇది అందరికీ రాదు నీకు వచ్చింది కాబట్టి మెడిటేషన్ చెయ్యి మెడిటేషన్ లో నీకు కావాల్సింది చూపిస్తుంది అంటే ఒక 2 months మెడిటేషన్ చేసేటప్పటికి బాగా చేస్తానండి ఏదైనా నాకు కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ తెల్లవారుజామున ఎక్స్పెక్ట్ చేసి ఎంతసేపు చేసేవారు 1 hour కంటిన్యూస్ స్టార్టింగ్ లో ఎలా ఉండేది మనసు అంతా కదిలిపోయేదా కొన్ని రోజులైతే 6 months వరకు కూడా ఎప్పుడో ఒక 5 నిమిషాలు కలవడం తప్ప అసలు మొత్తం ఆలోచనలు ఏదో ఆలోచనలు కరెక్ట్ చెప్తానండి సరే ఇలా ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయంటే వస్తాయమ్మా వచ్చిన దాన్ని నువ్వు కట్ చేయకు దాన్ని యాక్సెప్ట్ చేయి యాక్సెప్ట్ చేసి ఓకే నేను యాక్సెప్ట్ చేశాను దాన్ని పక్కకు తోసే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నువ్వు ఉంచుకుంటే మళ్ళీ వస్తుంది అని చెప్పాను అప్పటి నుంచి ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయడం దాన్ని ఓకే నేను ఏం చేయలేను కదా ఓకే దీన్ని పక్కకు పెడదాం అప్పుడు అవి కొన్ని మెల్లగా తగ్గాయి దానికి మీకు 6 నెలల సమయం పట్టింది తర్వాత ఈ 6 నెలల జర్నీలోనే నాకు 2-3 months కి ఏదైనా చెయ్యాలి కూర్చుంటే స్ప్రౌట్స్ నాకు అంటే నలుగురికి మంచిది ఇవ్వాలి బట్ మనకి మంచిది నాకు చిన్నప్పటి నుంచి హెల్త్ కాన్సెప్ట్ చాలా అందుకే చక్కగా తీగలాగా ఉన్నారు రైట్ దాంతో ఏమి ఎందుకు వచ్చిందంటే అది స్ప్రౌట్స్ చేయాలని ఒక స్ప్రౌట్స్ తో ఏదైనా చెయ్యాలి అందరికి మంచిది నేచర్ కి మంచిది అని మనం తినేసిన తర్వాత కూడా నేచర్ కూడా మంచిదే కదా అది అని చెప్పి నేను ఏం చేశానంటే స్ప్రౌట్స్ స్టార్ట్ చేశాను ఇప్పుడు మా వారికి చెప్తానండి ఇంట్లో ఉండేదే కదా బయటకు వెళ్ళినవరకండి ఇంట్లో ఉండి వర్కర్ పెట్టుకుంటామని చెప్తే అక్కడ కూడా చెప్తే చేద్దాం శేష అని చెప్పి అన్నారు అంటే అప్పుడు నేను మనం స్టార్ట్ చేయడం జరిగింది 100 rupees నా జర్నీ 100 rupees తో మొదలైంది అందరికి అవైలబుల్ గా ఉండాలని చెప్పి 10 rupees కి అమ్మేవారా 10 rupees ప్యాకెట్ ఇంట్లో నుంచి ఎలా పబ్లిసిటీ ఎలా చేసుకున్నారు మరి మీ దగ్గర ఇది దొరుకుతుందని తెలియాలి కదా కాంటాక్ట్స్ మొత్తం నాకు మా వారికి తెలిసిన ఫ్రెండ్స్ సైకిల్ లో ఆయన చెప్పమంటే చాలా మంది జిమ్ములకి అందరికి ప్రిఫర్ చేస్తే వాళ్ళందరి కాంటాక్ట్స్ నాకు తెచ్చిచ్చారు వాళ్ళందరితో నేను మాట్లాడడం శాంపిల్స్ పంపిస్తే వాళ్ళందరూ మాకు ఇమ్మని
ఇంట్లోనే అండి మొత్తం గుమ్మం దాటి ఎప్పుడు వెళ్ళకుండా అంత వరకు కూడా ఈ రోజు వరకు మేము అంతా ఇంట్లో కూర్చొని మెయింటైన్ చేస్తాం. సో రాత్రంతా స్ప్రౌట్స్ ని నానబెట్టేయటము, మార్నింగ్ కల్లా రెడీ చేసేయడం, జిమ్ స్కిచ్ చేయడం. అది రాత్రి 3 days ప్రాసెస్ అండి. అవును, మొలకలెత్తాలి కదా. వర్కర్ ని మేము పెట్టుకుని చేస్తాం. అలా బాగుంది. ఇలా చేస్తున్న నా జర్నీలో ఒక ఆయన వచ్చి, మేడం నాకు మునగాకు పొడి కావాలండి. ఆయన సార్ నాకు అది సబ్జెక్ట్ కాదండి అంటే, లేదండి మీరు నాకు తెలుసుకుని చేసేసేయండి, డబ్బులు కాదులేండి నేను మీకు చేసిస్తాను, మాకు ఇంట్లో చేసుకున్నట్టు మీకు చేసిస్తాను అని చెప్పి సరదాగా ఇచ్చాను. ఆయన మన్నాడు చాలా బాగుందని చెప్పి 4-5 ఆర్డర్లు ఇచ్చారు. 5 ఆర్డర్లు పైన ఇచ్చారు. మళ్ళీ బాగుందని చెప్పి మళ్ళీ అడిగారు. అది కూడా యాడ్ ఆన్ అయింది మీ జర్నీలో. ఏంటి మునగాకు పౌడర్ దేనికోసం? అది అంటే మునగాకు పొడి వాటర్ లో కలిపి కూర్చుని మునగాకు కార పొడి అన్నంలో తినడానికి పొడి మేము ఇంట్లో ఎక్కువ చేసుకుంటామండి. దాన్ని అన్నంలో తినేది చేసేస్తే షుగర్ కా ఇది షుగర్ కంట్రోల్ అవ్వడానికి కదా, మంచిది. అవును. ఇది డాక్టర్ రవ్వరమ్మ గారు ఒకసారి హాస్పిటల్ కి నేను ఆర్గానిక్ ప్రొడక్ట్ తెచ్చేదాన్ని. రవ్వరమ్మ గారు తెస్తా, ఆయన ఏం చేస్తామమ్మా అంటే, ఇలా స్ప్రౌట్స్ అండి పొళ్ళు అడిగారని సరదాగా ఇచ్చారంటే నాకు శాంపుల్ ఇవ్వమ్మా. ఆయనకి ఇస్తే ఆయన ఒకేసారి 25 kg 30 kg బాగా ఇచ్చాము, చాలా బాగా ఇచ్చాము. ఈ 10 kg 30 kg మేము అంటే చాలా బాగుందమ్మా. చాలా ఆయన మళ్ళీ ఇంకో సజెషన్ ఏంటంటే అండి, మనకి ఆయన దగ్గర నుంచి స్వీట్స్ ఇలా కాదు నువ్వు చాలా బాగా చేస్తావు, హౌస్ గింజల లడ్డు నాకు ప్రిపేర్ చేసి. సో స్వీట్స్ అనే కాన్సెప్టే లేదు మీకు, స్ప్రౌట్స్ నుంచి స్వీట్స్ లోకి మారారు. వెరీ గుడ్ సార్. అంటే లేదమ్మా నువ్వు బాగుంటే నువ్వు చేయగలవు, ఒకసారి చెయ్యంటే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఆయనకి చేసిస్తే నెంబర్ ఉంది 15 kg 20 kg 25 kg చాలా స్వీట్స్ ఇచ్చామండి. అంటే ఆ డాక్టర్ గారు ఎవరికి ఇచ్చేవాళ్ళు? డాక్టర్ రవ్వరం గారు దగ్గర మెడిసిన్ అమ్మి ఆయన సప్లై, ఫుడ్ సప్లై తో పాటు మనకి కూడా సప్లై. 10 kg 30 kg అలా చాలా ఆర్డర్స్ ఇచ్చారు. డబ్బులు మీకు మిగిలేవా? ఎంత ఉంటుంది ఓపెన్ గా చెప్పగలరా లాభం? స్ప్రౌట్స్ లో 100 రూపాయలతో స్టార్ట్ చేసిన వీక్ కార్డ్ చెప్పిన 10,000 దాకా మిగలడం 10,000 వరకు మిగలడం అంటే మీ పెట్టుబడి ఎంత ఉండేది? అంటే మీలాగా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడాలి మీరు మాటలు. 100 రూపాయలతో స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక 250-300 అలా మళ్ళీ మరి పెరిగి కదండి అలా చాలా. ఇంత అని చెప్పకుండా ఆన్ యావరేజ్ ఇప్పుడు నేనే పెడదాం అనుకుంటున్నాను అనుకోండి, పెట్టను కంగారు పడద్దు, 10,000 పెట్టుబడి పెట్టాను అనుకోండి, ఎంత మిగులుతుంది ఆన్ అన్ యావరేజ్ చెప్పండి. యావరేజ్ అంటే ఫుడ్ ఎవరు చెప్పరు, చెప్తే ఏదైనా హెల్ప్ అవుతుంది కదా. హెల్ప్ అవుతుందండి. స్ప్రౌట్స్ లో అయితే కంపల్సరీ 10,000 పెడితే వాళ్ళ కష్టాన్ని బట్టి అంటే చేయగల కెపాసిటీ, ఖచ్చితంగా కష్టం ఉండాలి. ప్రొడక్ట్ మెయింటైన్ చేయాలి కదా, అది ఉండకుండా వీలైనంత సప్లై చేయగలిగితే వాళ్ళు 10,000 కి మాక్సిమం 10,000 వరకు డబల్ వచ్చే ఛాన్సెస్ చాలా. బ్యూటిఫుల్. అంటే మనం ఖచ్చితమైనటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఖచ్చితమైనటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి, మనం దాన్ని స్ప్రౌట్స్ మరి మొలకలు ఎత్తేసిన తర్వాత పాడైపోతాం, ఇచ్చేయాలి టైంకి ఇచ్చేయాలి. సమ్మర్ వింటర్ వచ్చేటప్పటికి వీడు మానేస్తాడు, అదే రైనీ సీజన్ వచ్చిందంటే వీడు మానేస్తాడు, ఇంకప్పుడు మాకు వర్కర్ మారిపోతే లాస్ వచ్చేస్తుంది. అవి కూడా మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం, వెజిటేబుల్స్ క్యారెట్ బీట్రూట్ అన్ని. అంటే హెల్త్ ఒక మనిషికి ఒక ప్రోటీన్ ఎలా ఉండాలో అలా కూడా మేము బిర్యానీ ప్యాకింగ్ లో కూడా చేసి ఇవ్వడం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్. సో స్వీట్స్ లోకి వచ్చారు అలా. ఈయన వల్ల మళ్ళీ రవ్వరం గారి ప్రొడక్ట్ వల్ల మళ్ళీ స్వీట్స్ లో వచ్చారు. ఆయన చాలా బాగున్నాయని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారండి, దాన్ని బట్టి మేము షాప్ పెట్టేస్తాం. ఏమేమి దొరుకుతాయి ఇంతకి మరి మీరు చెప్తారా సుజాత గారు? షణ్ముఖ ఫుడ్స్ లో ఏమేమి స్వీట్స్ దొరుకుతాయి? డ్రై ఫ్రూట్ లడ్డు, పూల్ మక్కన లడ్డు, గోందు లడ్డు. అవును, ఈ బాలింతలకి ఇస్తారు పాలవి కూడా బాగా పడతాయి అంట. నువ్వుల లడ్డు, సున్నంలో పూర్వకాలం అమ్మమ్మల వాళ్ళ కాలంలో బెల్లంతో చేసింది. అంటే అప్పుడు మన తాతయ్య నానమ్మల కాలంలో నూరి వర్క్ కదా, ఆ నూరి కాన్సెప్ట్ మేము పెట్టాం. పూతరేకులు అన్ని హెల్త్ ప్రాసెస్ పరంగా మా దగ్గర అన్ని ఉంటాయి. వెరీ గుడ్. ఇలా షాప్, ఆర్గానిక్ షాప్, హోమ్ ఫుడ్స్ మొత్తం రైస్ అన్ని పెద్ద బాలిక మాదే ఓన్ షాప్. జస్ట్ కొంచెం ఆపడం జరిగిందండి, మళ్ళీ ఇప్పుడు న్యూ హౌస్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేసామండి. రైట్. సరే, అయితే ఈ హెల్దీ ఫుడ్ కాన్సెప్ట్ అనేది యావత్ ప్రపంచంలోనే ఉంది, లేకపోతే ఇప్పుడు ఈ హెల్దీ షుగర్స్ కూడా తీసుకునే విధానంలో
మామూలుగా డయాబెటిక్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు, అది బెల్లమైనా తీసుకోకూడదనే చెప్తారు. అయినప్పటికీ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు గాని ఇవి ఒక్కొక్కసారి ప్రిఫర్ చేస్తుంటారు. ఒకసారి షుగర్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి తినాలి అనేది కూడా బాగా పెరిగిపోతుందని వింటూ ఉంటాం మనం. సో నేను అడగాలనుకున్నది ఏమిటి అంటే, చాలా మంది చేస్తూనే ఉన్నారు, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? మా దగ్గర తీసుకోవాలంటే ఏమిటి మీరు అంత అద్భుతంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఏముంటుంది? చాలా మంది ఇప్పుడు నాకు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంట్లోనే చేసేస్తాం. ఇంట్లో అంటే ఎందుకు డబ్బులు వేస్ట్, మనమే చేసేసుకుందాం, మనం పక్క వాళ్ళ మీద ఎవరు ఆధారపడం. బట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ చాలా మంది కొనుక్కునేది బయట తింటున్నారు. ఇప్పుడు మేము మా పిల్లలకి ఎంత నీట్ గా పెట్టుకుంటామో, మేము ఎంత నీట్ గా తింటామో అలా మేము సప్లై చేయాలన్న ఉద్దేశంతో సో చాలా నీట్ గా క్వాలిటీ విషయంలో గానీ మేము ఎక్కడ రాజీ పడవండి. మా క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అందరి మీద. ప్రొడక్ట్ కూడా గుడ్ క్వాలిటీ. నేను అది కూడా నెయ్యి కూడా ఎక్కడ నమ్మేస్తాను. ప్రతి మా ఊర్లో అనపర్తి, ఆరికల మొత్తం ఈ అన్ని ఏరియాల నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి గేదె అని ఉంటాయి కదండి, ఆ వాటి దగ్గర సేకరించి తెస్తాం. ఉప్పూరికి వచ్చి మేము నెయ్యి ఎక్కడ బయట కొనలేదు. ఒక్కొక్కరి దగ్గర తెచ్చి పల్లెటూరు నుంచి, అంటే మనకి వాళ్ళకి ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు. ఇందులో కల్తీ కలిపేయాలి, ఇందులో నూనె కలిపేయాలి అని అంత అప్డేట్లు కారండి. అక్కడి నుంచి తెస్తున్నాం ఉప్పు వరకు ప్రెసెంట్. అది టేస్ట్ లో తెలుస్తుందా? నాకు టేస్ట్ చూపించాలి కదండి. ఏది మీ స్వీట్స్ ఏవి చూపించండి, స్వీట్స్ టేస్ట్ చూసి చెప్తాను. స్వీట్స్ లో నో ఆయిల్, షుగర్. సో ఆయిల్ ఆబ్వియస్ గా ఆయిల్ లెస్. అది కాకుండా మనకి అసలు ఆయిల్ ప్రొడక్టే లేదండి మనకి, అంతా నేతితోనే. ఇప్పుడు స్వీట్ అంటే బెల్లం కాదు, డేట్స్ తో చేస్తారా? అండి, అంటే ఇప్పుడు నల్ల నువ్వుల లడ్డు డేట్స్ తో చేస్తాం, నువ్వుల లడ్డు బెల్లంతో చేస్తాం. అంటే రెండాటికి రెండు వేరియేషన్స్ ఇచ్చాం. ఏవి ఎక్కువ తీసుకుంటారు మీ దగ్గర? బాగా నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, అవసరం లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, గోండు లడ్డు, పూతరేకులు కూడా మనం అందరిలా వేయమండి. మరి పూతరేకుల్లో ఏం వేస్తారు? పాత బెల్లం వేస్తాం. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు, చాలా బాగుంది. టేస్ట్ చూద్దాము. అమేజింగ్. గుమగుమలు ఇక్కడికి వస్తున్నాయి. ఈ యాంకర్లు ఇంతే ఇలాగే పొగుడతారని మాత్రం అనుకోవద్దు దయచేసి, నిజంగా బాగుంది. అమేజింగ్. అసలు నాకు డ్రై ఫ్రూట్ లడ్డు అనేది నాకు పర్సనల్ గా నా చాయిస్ కాదు, కానీ ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఏమి ఉన్నాయి ఇందులో? మేము దీన్ని కూడా అంటే మేము ప్రత్యేకంగా నేతిలో జీడిపప్పులు అవ్వచ్చు, ఒక మనిషిని పెట్టి ప్రత్యేకంగా అన్ని జీడిపప్పు, బాదం పప్పు కూడా పీసెస్ కింద వాటిని కట్ చేసండి. దానిని గుమ్మడి గింజల పప్పు, గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి, పొద్దుతిరుగుడు పప్పు వస్తుందండి, సారపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ తో కూడా గింజల పప్పు, గసగసాలు, ఖర్జూరం అన్ని ఉన్నాయి ఇందులో. అన్ని వేసి నేతిలో వేపి అప్పుడు ఖర్జూరం కూడా తీసి నీట్ గా. ఇందులో బెల్లం అనేది ఉండదు, స్వీట్ అంతా ఖర్జూరంతో వచ్చిందే. ఇదేంటిది? ఇదేం లడ్డు? నల్ల సున్నుండి. నల్ల సున్నుండి అంటే మినుముల్ని పొట్టు తీయకుండా ఎంత మంచిదో వేపి దానిని మనం ఆర్గానిక్ బెల్లం వేసి మళ్ళీ పాతకాలంలో పీట పెట్టి తవ్వ పెట్టి నూరి వరకు కదా, అలా మనం నూరిపించి ఎంత సాఫ్ట్ గా ఉంది. పీట వేసి మళ్ళీ పూర్వ కాలంలో నూరుతాం, ఎంత సాఫ్ట్ గా ఉంది. ఇంకా సాఫ్ట్ గా, ఇంకా చాలా బాగా మనం ఎంత బాగా నూరగలిగితే. నెయ్యి కూడా మనం స్వచ్ఛమైన నెయ్యి చేయడంతో నిజంగా బాగుందండి. అస్సలు పొగడతా కాదు ఇది. నేను సున్నుండలు కూడా అసలు నేను స్వీట్స్ తిన్నాను, చాలా తక్కువ నేను స్వీట్స్ తిన్నాను. అమేజింగ్, అమేజింగ్. యా, చాలు, అన్నం అంతా ఉడికింది, అన్నం అంతా తినేస్తావా ఏంటి? ఒక్క మెతుకు చాలు. రైట్, చాలా చాలా అంటే హెల్దీగా అందించాలి మీ క్లయింట్స్ కి, మీ కస్టమర్స్ కి, లేకపోతే మన పిల్లలకి మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలా అందించాలన్న కాన్సెప్ట్ తో మీరు అలా స్ప్రౌట్స్ నుంచి స్వీట్స్ వరకు డ్రైవ్ అయ్యారు. ఇంకేమైనా ఉందా ఇప్పుడు మీ దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్ స్వీట్సే కాకుండా? స్వీట్స్ అన్ని అవిసె గింజల పొడి, మునగాకు పొడి, కాకరకాయ పొడి, కరివేపాకు పొడి, కాకరకాయ అన్ని పొడిలోని ఏ పొడిలోని కూడా నేను ఆయిల్ అసలు యూజ్ చేయమండి. ఓన్లీ కాకరకాయ పొడి మాత్రం నువ్వుల నూనెతో, అది డీప్ ఫ్రై చేయాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాన్ని వాటర్ కొంచెం లైట్ గా తీసి దాన్ని మగ్గ పెడతాం తప్ప డీప్ ఫ్రై చేసి దాన్ని అయితే మేము కాకరకాయ పొడి తయారు చేయాలి. హెల్త్ బేసిక్. జనరల్ గా అయితే డీప్ ఫ్రై చేసి చేస్తారా? జనరల్ గా అయితే చాలా మంది డీప్ ఫ్రై చేసేసి చేస్తారు, మనం అలా చేయకుండా దాన్ని కూడా ఒక హెల్తీగా కాకరకాయ పొడిని నువ్వులు నూనెలో సమానంగా వేసి చాలా సేపు
చాలా 1.5 పైగానే అవర్స్ పైగా మనకి మగ్గడానికి టైం పడుతుంది. ఇది ప్రాసెస్ లో చిన్న మంట పెట్టి. ఇంకోటి ఏంటంటే మేము ఐరన్ కడాయిస్ అన్ని ఐరన్ కడాయిస్. సో ఐరన్ కడాయిస్ లో కనుక కుక్ చేస్తే ఐరన్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఫుడ్, తద్వారా మనకు కూడా ఐరన్ అందుతుంది. సో ఆ విధంగా కూడా బ్లడ్ కి సంబంధించి చాలా మంచి చేస్తుంది. బ్యూటిఫుల్. గట్టిలు కూడా మాక్సిమం స్టీల్ లేకపోతే చెక్క రెండు పెట్టుకున్నాం. ఏదండి అది? చెక్క ఫుడ్తో చేసి గరిట్లా స్టీల్ ఉపయోగిస్తారు. సూపర్ అండి, చాలా చాలా అద్భుతం. అయితే ఇప్పుడు మీరు విక్రమాదిత్య గారి లియో డైట్ ని కూడా మీ ప్రోడక్ట్స్ తో అనుసంధానం చెయ్యాలి అనేది మీ థాట్ ప్రాసెస్ కదా, దాని గురించి చెప్తారా? నాకు ఈ 4-5 years నుంచి పైగానే నేను వీడియోస్ చూస్తానండి. ఆదివారాలు కూడా సాక్షిపరణ మానేసారా? నో నాన్ వెజ్ సండే. సూపర్. అప్పటి నుంచి ఎలా ఉంది మానేసిన దగ్గర? కూడా బాగా చదువుతాను సార్. ప్రతిదీ హెల్త్ నాకంటే నాకు కూడా హెల్త్ బేసిక్ ఇష్టం కాబట్టి సార్ చెప్పిన వీడియోస్ ఆ దొండకాయ అన్ని చేసేవారు. చేస్తాను, ఆయిల్ ఒకటి చేసి తర్వాత సార్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే నాకు ఈ జర్నీ అంతా కూడా ఒకరి నుంచి ఒకరికొకటి మీరు ఏదో ప్లాన్ చేసుకుని చాలా మంది లైఫ్ లోనండి కూడా నాకు ఎలా పరిచయం అంటే అండి, ఒక రోజు ఈ రఘువరం గారి దగ్గర నుంచి సార్ అన్ని చైన్ లింక్ లాగా అలాగా స్వీట్స్ ఇచ్చాను. హైదరాబాద్ అక్షయం పర్మిషన్ చాలా బాగా నచ్చినాయి అని చెప్పి నా దగ్గర ఒక 5-6 సార్లు బయట ఆయన విక్రమాదిత్య గారికి పరిచయం చేశారు. చెప్తే అమ్మ అంటే అప్పుడు సరే అంటే నేను అసలు సార్ ఫస్ట్ గెస్ట్ చేయలేదండి. నాకు నెంబర్ ఇచ్చారండి, ఎవరు సార్ మాట్లాడండి పెద్ద పర్సన్ అని చెప్పి ఇచ్చారండి. సార్కి మాట్లాడినప్పుడు అమ్మ విక్రమాదిత్య గారు అంటే అయ్యో సార్ మీరా అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యారు. అందుకే చాలా ఎక్సైట్ అయ్యి సార్ అలాగే సార్ అని చెప్పి మాట్లాడి నేను అప్పటి నుంచి సార్ మీకు చాలా అభిమాని మాట్లాడానండి. తర్వాత సరే నేను ఎలా చేస్తున్నానని చెప్పానండి. మంచిదమ్మా అన్నారండి. అనపర్తి మా అమ్మగారు పక్కన అవ్వడంతో ఒక రోజు వస్తే మీట్ అయ్యారు అక్కడి నుంచి. సో లియో డైట్ ప్రోడక్ట్స్ కూడా అంటే అది విక్రమాదిత్య గారి క్రియేషన్ ఏదైతే ఉందో, ఆర్గాన్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి, లేకపోతే చాలా హెల్దీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన రకరకాల ప్రయోగాలు చేయటం, తద్వారా ఒక ప్రోడక్ట్ ని తీసుకురావటం అనేది చేశారు. ఒకటే 4-5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఏమేమి మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి? సార్ దగ్గరది నా దగ్గర ఉన్నాయి 4 సాంబార్ పొడి అవైలబుల్ గా ఉందండి. తర్వాత పౌడర్ ఒకటి ఉందండి. పూతరేకుల్లో సారు ప్రతిదీ కూడా మాకు ఇస్తాన్నారండి. సార్తో పరిచయం ఏంటంటే అండి, సారు ఫస్ట్ నుంచి అంటే లాభాపేక్ష అన్నది ఉండదు సార్కి. నెక్స్ట్ ఏంటంటే స్వచ్ఛంగా మాట్లాడతారండి. అంటే ఎంత ఫ్రీ లేకపోయినా మనం ఫోన్ చేసేటప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఆ టైంలో బిజీగా ఉన్నా తర్వాత ఏంటమ్మా ఎందుకు కూడా కాల్ బ్యాక్ చేస్తారండి. ఏదున్నా కూడా చెప్తాం కూడా చాలా వివరంగా చెప్తారు. అక్కడ ఆయన అంటే నాకు చాలా అభిమానం అండి. సార్ అంటే చాలా గౌరవం కూడా. సో ఆయన ప్రోడక్ట్స్ కూడా మీ దగ్గరికి రావటం అనేది డెఫినెట్ గా, ఎందుకంటే మీరు ఒక హెల్దియర్ వర్షన్ ఫుడ్ అందించాలి ప్రజలకి అన్న థాట్ ప్రాసెస్ లో మీరున్నారు. అసలు ఆర్గాన్సే చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి అందరివి అనే థాట్ ప్రాసెస్ లో విక్రమాదిత్య గారు ఉన్నారు. సో అందుకని మీ దగ్గర ఈయన ప్రోడక్ట్స్ కూడా ఉంచుతూ ఉన్నారు కదా. సో అన్ని ప్రోడక్ట్స్. ఈ పూతరేకుల మీద వేసే పౌడర్ అన్నారు, అది ఏంటి చెప్పండి. అది పూతరేకుల మధ్యలో వేస్తారా? సారండి అంటే నన్ను కొంచెం మందికి అంటే హెల్త్ కాన్సెప్ట్ గా చాలా మందికి కంప్లైంట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ మధుమేహ వాళ్ళకి ఈ దీంట్లోనే మొత్తం ఖర్జూరంతో పాటు ఖర్జూరం అవాయిడ్ చేసి ఆ పౌడర్ వేసి కొంచెం ఖర్జూరం వేసి ఈ వంటలు చేసాం. తర్వాత పూతరేకులు కూడా బ్రేక్ఫాస్ట్ కింద 2 పూతరేకులు అంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ లాగా మనకి కొంచెం ఫిల్ అవ్వాలి కదా. అండ్ ఏదో స్వీట్ తినేసామన్న ఫీలింగ్ లో ఉంటుంది బ్రెయిన్ కూడా. బాదం పప్పు సార్ ఇచ్చిన పౌడర్ కొంచెం అది 2 pieces తింటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ బాగుందండి. అది మాది కూడా సార్కి నచ్చిందండి. బాగుందమ్మా, ఇది ఆయన కూడా ఇదే మెయింటైన్ చేయండి అంటే బాగుందని చెప్పారు కాన్సెప్ట్ అండి. అవును అవును, బాగుందమ్మా, స్వీట్ బాగుంది, కానీ క్వాంటిటీ విషయంలో రాజీ పడకుండా బాగా చేయండి, నేను కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పారు. రైట్. సో మరి ఇక్కడికి వచ్చి మన ఛానల్లో మీరు కూర్చొని చెప్తూ ఉన్నారు, ఇంకా ఏంటి ఎక్స్పాన్షన్ చేయాలనేదా మీ ఉద్దేశం? అసలు వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? అంటే
మా బిజినెస్ చాలా పెద్దగా తీసుకెళ్ళాలని మాకు ఆశ కోరిక కూడా. నలుగురికి మంచిది ఇవ్వాలి, నలుగురు హెల్త్ అందరూ బాగుండాలి. మేము మా ఇంట్లో ఇవే ఫుడ్ పిల్లలకి ఇస్తా ఉంటాం. చాలా మంది నాకులాంటి తల్లులు ఉన్నారంటే ఇంట్లో చేసేస్తారు. చాలా మంది చేసుకోవడానికి జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళకి టైం ఉండదు. మేజర్ కాన్సెప్ట్ అది కదా, ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోవటం, తినేయటం లాంటివి చేయటము, ఇబ్బంది పడటం. ఎవరిని మనం అన్నది కానీ బయట ఎంత క్వాలిటీ ఇస్తున్నారా లేదా అన్నది ఎవరికి వారికి తెలిసిపోతుంది. అంటే హోమ్ ఫుడ్స్ వాళ్ళు మాత్రం కొంచెం అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టు ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తారన్న నా అభిప్రాయం. అదే నేనైతే ఒక మాట అయితే చెప్తామండి, మా పిల్లలకి మేము ఎలా తింటామో మేము అలాగే ఇస్తాం. ఒకటైతే చెప్పగలం, అందరూ బాగా చేస్తారు, బట్ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఖచ్చితంగా. మేము మా పిల్లలకి మేము ఎలా తింటామో అందరికి అలా ఇవ్వాలన్న కాన్సెప్ట్ వచ్చి మాక్సిమం అలాగే ఇస్తాం. మీ సిస్టర్స్ అంటే అక్క చెల్లెళ్ళా, తోడికోడళ్ళా? సూపర్, ఇద్దరు కలిసి చేస్తుంటారు. మీ పాత్ర ఏంటి, మీరేం చేస్తూ ఉంటారు? కలిపే వండుతారా? మీరే చేస్తారా, మరి వర్కర్స్ ని పెట్టుకుంటారా? ఉంటారు. చెప్పండి. స్వీట్ చేసే దగ్గర మేమే చేసుకుంటాం, దగ్గర వర్కర్స్ చేయడం అవి చేసేస్తారు, మీరే చేస్తారు. మేము ఉంటామండి. అలా చెప్పి వాళ్ళకి వాళ్ళ మీద వదిలేయడం లాంటివి ఒక వేపీ దగ్గర ఉంటాం, నేను కూడా చేస్తాం. వాళ్ళతో పాటు మేమే వచ్చాము, అది ఎలా చేస్తున్నారు ఏంటి, వంటలు ఎలా ఉన్నాయి, ముందు ఫస్ట్ ఏదైనా కూడా మేము స్వీట్ వచ్చి ఏదైనా తిని ఫస్ట్ కొంచెం దాంట్లో ఏమన్నా తగ్గుతుందా ఏం చేస్తుందా అని చూసి అప్పుడు మళ్ళీ మేము ఫస్ట్ మేమే చేసి అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తాం. షణ్ముఖ ఫుడ్స్ కదా, ఈ పేరు పెట్టడానికి ఏమైనా కారణం ఉందా? అంటే మాకు ఇంకా దైవం గారు సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టించారండి. మా పిల్లల పేర్లు అందరి పేర్లు కూడా షణ్ముఖ అని ఉంటుందా మీ ఇలవెలుపు? అందరూ ఇంకా ఆయన అంటే మాకు చాలా ఇష్టం. పొద్దున్న చెప్తే ఆయన లేకపోతే మాకు షణ్ముఖ అలా అని చెప్పి ఇంకేమి చూడలేదండి, షణ్ముఖాన్ని పెట్టేసుకున్నారు. ఈ జర్నీ సుమారుగా 3 ఏళ్ల నుంచి సాగుతుంది కదా, 3 years నుంచి. సో పొడుల నుంచి స్వీట్స్, నెక్స్ట్ ఇంకా ఏమవుతుందని అనుకుంటున్నారు? ఇంకా ఎక్స్పాన్షన్ ఇప్పుడు విక్రమాదిత్య గారి ప్రోడక్ట్ కూడా వచ్చేసింది, అది కూడా ఎక్స్పాన్షన్ కింద చూసుకున్నాం. ఇంకా ఎటువైపుకి మారుతుంది మీ జర్నీ అని అనుకుంటున్నారు? మేము ఇచ్చిన వాళ్ళు స్వీట్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకటి కూడా మాకు అగ్రిమెంట్ ద్వారా అగ్రిమెంట్ కాదు కానీ ఫ్రాంచైజీస్ కింద. ఓ, మీరు ఫ్రాంచైజీస్ ఇస్తారా? మాక్సిమం సార్ దగ్గర ఇచ్చుకున్నామండి, సారే ఇస్తానన్నారు. ఇంకొకరి దగ్గర కూడా మేము డీల్ మాట్లాడుకున్నామండి, వాళ్ళ షాప్ లో పెట్టేలాగా ఇక్కడే హైదరాబాద్ లోనే. వాళ్ళు కూడా మా ప్రొడక్ట్ చాలా బాగా నచ్చింది. మరి మీ ఫుడ్ వాళ్ళ షాప్ లో దొరుకుతుంది అంతేనా? వెబ్సైట్ వాళ్ళు కూడా మార్కెట్ చేసుకుంటాను, మీరు మాకు ఇచ్చి ఎవరైనా వాళ్ళకి ఇచ్చేలాగండి వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. సో అప్పుడు హైదరాబాద్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అదర్వైజ్ మరి ఇప్పుడు ఒకవేళ కొనుక్కోవాలి, డైరెక్ట్ గా మీ నుంచే కొనుక్కోవాలంటే ఎట్లా రీచ్ అవ్వాలి? మాక్సిమం నేను అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండి. బస్ కి ఇచ్చే వాళ్ళు బస్ కి ఇచ్చేస్తారు, అంటే బస్ స్టాండ్ దగ్గర అన్న వాళ్ళు బస్ కు తీసేసుకుంటారు, 1 day లో వెళ్ళిపోతారు. కొరియర్ చేయమన్న వాళ్ళు కొరియర్ చేసేస్తారు. ఫారిన్ కి కూడా కొరియర్ చేస్తారు? ఎట్లా చేస్తారు? ఏ దేశాలకి ఇప్పటి వరకు చేశారు? అంటే వర్కర్ ఉంటాడు కదండి, మనం ఇచ్చిన ప్యాకింగ్ మళ్ళీ వాళ్ళు వేరే ప్యాకింగ్ చేస్తారు, అక్కడికి వెళ్ళాక వేరే ప్యాకింగ్ చేసి వాళ్ళు సప్లై. ఏ దేశాలకి ఇప్పటి వరకు పంపించారు? అమెరికా అండి, అమెరికా, చికాగో అండి, డెహ్రాడూన్, లండన్ అండి, ఆస్ట్రేలియాకి ఇచ్చారు. దేశ విదేశాల్లో కూడా షణ్ముఖ ఫుడ్స్ పంపిస్తున్నారు. అంటే ఓన్లీ స్వీట్స్ అయినా, పొడులు ఇవి కూడా పంపించారు? పొళ్ళు పంపించారు, జరిగింది. సో ఫారిన్ కి అయితే ఎన్నాళ్ళు పడుతుంది? ఫారిన్ కు అంటే మనం మాకున్న బల్క్ లో ఇస్తారు. ఇప్పుడు ఫారిన్ ఆర్డర్ అంటే ఏదో చిన్న ఆర్డర్ ఇవ్వరు కదా, ఒక ప్యాకెట్ ఇవ్వడం లాంటిది ఉండదు కదా, బల్క్ లోనే ఇస్తారు. ఎన్నాళ్ళు మీకు చేయడానికి పడుతుంది? మనకంటే ఆర్డర్స్ బట్టి కొంచెం హెవీగా ఉన్నాయి అనుకోండి, మేమే ఒక 5 days తీసుకుంటాం, అంటే 5 days లో సప్లిమెంట్ వెళ్ళేలా చూసుకుంటాం. ఎక్కువ ఉంటే మరి మనకి అవ్వదు, 1 week లో మేము ఇచ్చేలా చూసుకుంటాం. మాక్సిమం 5 నుంచి 7 days లోపల మేము కొరియర్ చేసేలా చూస్తాం. మేడం ఏది ఎండ్ లో పెట్టకుండా హెల్త్ ప్రాసెస్ ప్రకారం కంగారు పడి ఇవ్వకుండా అండి, మేము నీళ్ళలో పెట్టి ఆరబెట్టి. ఏమిటి నీళ్ళలో పెట్టడం అంటే? ఈ మునగాకు పొడి, కరివేపాకు ఏదైనా కూడా మనం ఎండలో పెట్టేసి దాన్ని డ్రై చేయడం అండి. ఒక రోజంతా ఎండలో పెడితే ఏమవుతుంది అంటే దాంట్లో ప్రోటీన్, పోషక విలువలు పోతాయి. నీడలోనే ఆరబెట్టి నీడలో దాన్ని మొత్తం డ్రై అయ్యాక అప్పుడు దాన్ని తీసి ప్రతిదీ హెల్త్ బేసిక్ గానే అండి. మాకు తెలిసినంత వరకు ప్రతిదీ కూడా ఇప్పుడు కూడా ఫ్రెష్ చేస్తాం. ఫ్రెష్
ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ 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 షాప్ కానీ లేకపోతే మీరు వండేదంతా కూడా మీ ఇంటి దగ్గరే, అంటే అనపర్తి దగ్గరే. అది ఎక్కడ? అనకాపల్లి దగ్గర, కాకినాడ తుని అనవారం దగ్గర. ఓసారి నేను అప్పుడే అటువైపు ఎప్పుడైనా వస్తే మీ దగ్గరికి రావచ్చా? నేను షూట్ చేసి నేను చూపించచ్చా జనాలకి? అంటే మీరు చెప్పింది డెఫినెట్ గా ఓకే, కానీ ఒకసారి మేము కూడా చూస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మీ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? మీరు ప్రిపేర్ చేసేవి ఏమైనా ఉంటాయా? అవి ఏమైనా ఇస్తే మనం ప్రేక్షకులు కూడా చూపిద్దాం. బిట్లా ఉంటే ఓకే, ఏవైనా ఎంతో అథెంటిక్ గా ఇప్పుడు మనం చెప్తున్నాము. నేను నమ్ముతాను, ప్రజలు నమ్మాలని ఏమిటి గ్యారంటీ కదా. మనం ఒక ఫోటో చూపించాం అనుకోండి పడుంది. 320 గజాలండి కింద ఫ్లోర్ అంతా మేము ఈ ఫుడ్ కోసం వదిలేసాం. ఒక వాచ్మెన్, అది ఒక రూమ్, లిఫ్ట్ ఉంటుంది, మొత్తం అంతా ఓపెన్ ప్లేస్. ఓపెన్ ప్లేస్ లోనే అంతా కుకింగ్ గానీ ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ అంతా. కింద రూమ్ లో స్టాక్ పెట్టుకునేలా చూస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తానికి ఒక బ్యూటిఫుల్ జర్నీలో ఉన్నారు మీరు. లాభాలు ఇప్పుడు ఈ ఫుడ్ ఇండస్ట్రీ అయితే డెఫినెట్ గా లాభం డెఫినెట్ గా ఉంటుంది, కానీ నిజమైన క్వాలిటీ బేస్డ్ ఫుడ్ ఎప్పుడైతే అందించడం మొదలు పెడతారో మీకు లైఫ్ అలా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే పుల్లారెడ్డి ఎంత ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి నడుస్తోంది అంటే క్వాలిటీ, వీళ్ళు క్వాలిటీ ఇస్తారు అని ఒకవేళ బ్రెయిన్ లో పడింది అని అంటే ఇంకా అది ఎటువంటి పరిస్థితుల్లో అది తీయలే, ఆ బ్రెయిన్ లో నుంచి అది పోదు. ఏమంటారు గంగ గారు, అంతేనా? సో ఇది దృష్టిలో ఉంది, ఆబ్వియస్ గా క్వాలిటీ ఇవ్వాలి. క్వాంటిటీలో అయితే అసలు రాజీ పడే విషయం లేదండి. క్వాలిటీలోని రాజీ పడం, క్వాంటిటీలో కూడా రాజీ. మీరు ఇచ్చిన దానికి మేము మాక్సిమం 500 కేజీ అయితే 500 కి ఎక్కువ వచ్చేది తప్ప తక్కువ అయితే అసలు. అంటే సార్ ఒక మాట అన్నారండి నాకు మొన్న ఇచ్చేవారు, అమ్మ ఇప్పుడు క్వాంటిటీలో మాత్రం అంటే సార్ నేను రాజీ పడినంటే క్వాంటిటీలో అసలు ఎప్పుడు రాజీ పడద్దమ్మా, క్షణం కూడా మనం క్వాంటిటీలో ఎప్పుడు రాజీ పడతాం సార్, నేను కూడా రాజీ పడింది సార్ అన్నానండి. అది కూడా నీకు చాలా మంచిదమ్మా. చూసినా చూడకపోయినా మనం నిజాయితీగా ఉంటాం, ఎందుకంటే కర్మ అనేది ఒకటి చూస్తూ ఉంటుంది, ఎవరు చూసినా చూడకపోయినా నిజాయితీగా. దాంట్లో కూడా చూసారు లేదు అన్నారు కదా, దేంట్లో ఆయిల్ యూజ్ చేయం, నిజాయితీగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారా, ఈ సున్నుండలు ఎంత ఉంటుంది ప్రైస్? కేజీ 900. ఇంత ఈ సైజ్ లోనే వస్తాయి. ఇది నల్ల సున్నుండ, అంటే పొట్టు తీయనటువంటి సున్నుండలు. అసలు మినప్పప్పు అంటేనే కొంచెం చిరుచేది ఉంది, కానీ చాలా బాగుంది. అసలు అది ఆ టేస్ట్ కూడా తెలియకుండా చేస్తాం. చాలా చాలా వెరైటీ ఉంది, చాలా బాగుంది. ఆడవాళ్ళకి నల్ల నువ్వులు చాలా మంచిది, దేనికి అవ్వచ్చు, చాలా మంచిది. కండరాలు, నరాలు అన్ని చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ఆడవాళ్ళకైతే మరీ మంచిది. అవును, చాలా చాలా మంచిది. ఎందుకంటే నేను విన్నాను నల్ల నువ్వుల్లో చాలా చాలా మంచి పోషక విలువలు ఉంటాయి, ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంజీర్, ఈ ఫ్రూట్ కూడా, అంజీర్ అనేది చాలా చాలా మంచిది, మంచి బ్లడ్ కూడా పడే పరిస్థితి ఉంటుంది అని చెప్తుంటారు అంజీర్ ఫ్రూట్. పూతరేకులు తెలియదా మీరు? పూతరేకులు కొంచెం, పూతరేకులు చాలా చాలా ఇష్టం. తప్పకుండా. అంటే బెల్లం పొడికి ఎలా వర్షానికి ఏంటి అంటే మేము అందులో మామూలు బెల్లం చేయండి, పాత బెల్లం, పొరటాల బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం తెచ్చి ఎండబెట్టి దానిని మేము మళ్ళీ గ్రైండర్ చేసి దాన్ని ఉడకబెట్టి అప్పుడు జల్లించి అప్పుడు వేస్తాం. ఇది సారు మిరియాలతోనే ఇమ్మన్నారండి మేడం. మునగాకు పొడి, కరివేపాకు పొడి ఓన్లీ మిరియాలతోనే ఇమ్మన్నారండి, ఏవీ లేకుండా. బాగుందో, ఇప్పుడే అన్నం తినేయాలని. ఇంకా చిల్లీస్ అనమాట. ఇంకా ఆయన అన్నారండి ఇంకా చిల్లీస్ కట్ట కాదమ్మా, ఇది మునగాకు పొడి, ఇందులో మిరియాలు, ఒకవేళ కారం కావాలి అంటే మిరియాలని యూజ్ చేయాలి. మేము అంటే బయట అయితే వరకు ఎండుమిర్చితోనే చేసామండి. సార్ అలా కాదమ్మా, మన క్లయింట్స్ అందరికి మనం మిరియాలు తెద్దాం, మీకు కావాలంటే చూసుకోండి. మిరియాలు అనేది చాలా చాలా మంచిది కదా, అసలు ఒప్పుకోరు. అమ్మో, మన వీడియోలో చెప్తుంటారు కదా, అమేజింగ్. ఇది మునగాకు పొడి, మామూలుగా అన్నంలో కలుపుకొని తినేసేలాగా. ఫస్ట్ ముద్దలో కంపల్సరీ ఒక 2 ముద్దలు 3 ముద్దలు ప్రతిరోజు ఒక పొడి తింటే చాలా. ఎంత అండి దీని ప్రైస్? దీని ప్రైస్ 18 నుంచి 100 రూపీస్. ఇది ఎన్నాళ్ళు వస్తుంది ఒక మనిషికి? ఒక మనిషికి 4 రోజులు వస్తుందేమో కదా, వచ్చింది. ఇంకా ఎక్కువ తినకూడదు, అంటే అది ఓవర్ హీట్ కదండి, మునగాకంటేనే హీట్, దానికి తగ్గ మళ్ళీ మెయింటైనింగ్ మనం మజ్జిగ తాగడం. బట్ ఏంటంటే అందరికి హీట్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు హీట్ చేయదు, నేను 2-3 చెంచాలు తిన్నా హీట్ చేయదు. మా సిస్టర్ ఉందంటే తనకి హీట్ చేస్తుంది. అలా ఒక్క ముద్ద తింటే ఏముంది, ఔషధంలా వాడాలి కదా, మొత్తం రోజుకు ఒక ముద్ద కంపల్సరీ. మేము
అన్ని రకాలు చేస్తామండి. అవిసె గింజల పొడి, కాకర మొత్తం ప్రతిరోజు పిల్లలకి ఒక ముద్దలో ఫస్ట్ ముద్దలో కంపల్సరీ నెయ్యి వేసి ఒక ముద్ద తిపెడతాం. చాలా చక్కటి మంచి బిజినెస్ చేస్తున్నారు. క్వాలిటీ బేస్డ్ ఇవ్వాలి ప్రజలకి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. అది ఖచ్చితంగా కనపడుతుంది కళ్ళ ముందు. ఎందుకంటే స్మెల్ ఇంత గుమగుమలాడుతూ ఉన్నాయి డెఫినెట్ గా. సో చాలా చాలా సంతోషం. విక్రమాదిత్య గారితో కూడా ఇప్పుడు టైఅప్ అయ్యి ఉన్నారు. ఆయన కూడా రియో ఆర్గానిక్ డైట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు కాబట్టి అవి కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అసలు బేగా ఎవరికి ఒప్పుకోరండి. మెయిన్ మా దగ్గర కూడా మాకు కూడా చెప్పారు, క్వాలిటీ ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేయాలమ్మా. ఇప్పుడు కూడా సరే మీరే చూడండి సార్ అన్నప్పుడు కూడా మీ క్వాలిటీలో దమ్ము ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అంతే కదా, ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. ఆల్ ది బెస్ట్. విక్రమాదిత్య గారు వీడియోస్ చూసేయండి. స్టార్టింగ్ నాకు కొంచెం హెల్త్ ఇబ్బంది వచ్చింది మేడం. ఆయన చెప్పిన మాటలు జ్యూస్లు అవి ఏమైనా ట్రై చేశారా? గుమ్మడికాయ జ్యూసులు అటువంటివి సార్ తాగమంటాం. అది అందులోనే సూర్య నమస్కారాలు, ఓమని పద్మేహం ఇవన్నీ నేను వీడియోలు చూసే మార్పు వచ్చిందా? వచ్చింది మేడం. హెల్త్ లో చాలా తేడా వచ్చింది. అప్పటి నుంచి ఆ సార్ అంటే నాకు కొంచెం చాలా అభిమానం అండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా చాలా సంతోషం ఇక్కడ దాకా వచ్చి చక్కగా ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మా ప్రేక్షకులకు కూడా తెలియజేశారు. డెఫినెట్ గా అటుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. మీ నంబర్స్ కి కాంటాక్ట్ చేసినా కూడా మీరు ఇస్తారు కదా. మొత్తం అంతా ఆన్లైన్ లోనే నాకు ఎక్కువ. ఇప్పుడు అందరూ ఆన్లైన్ లో ఎక్కువ ఉన్నారండి. అందరికీ కూడా బస్సు అయితే బస్సు లేకపోతే కొరియర్ అంటే కొరియర్, డిటిడిసి అంటే డిటిసి, ఏదైనా అవైలబుల్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇదే క్వాలిటీతో ఇదే క్వాంటిటీతో చక్కటి బిజినెస్ మీరు చేయాలి, ప్రజల్లో ఇంకా వెళ్ళాలి షణ్ముఖ ఫుడ్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నమస్తే.